అన్న చెప్పు ఈ సంక్రాంతి కన్నా మంచి ఎంజాయ్ చేద్దాం అన్న మొన్న పోయిన 31కే నువ్వు ఊపుదాం అది చేద్దాం ఇది చేద్దాం అన్నావు ఏ పోయినావు అన్నావు సప్పుడక సిద్ధరు కప్పుకొని ఏం లేదు ఏం ఎంజాయ్ చేయలే మనం అప్పుడు అద్దాం అనుకున్నా కానీ చలి బాగా పెడతానని పండుకున్నారా నాకు మాత్రం సమస్యలు వస్తానే అన్న నాకు కూడా చలే పెడతాను సరే సరే పోయేసారి ఏదో అట్లా అయిపోయింది కానీ ఈసారి మాత్రం పార్టీ మామూలుగా ఉండదు ఇరగొడదాం దంచుదాం సంక్రాంతి గట్టి ఉంటుంది చెప్తాను అయ్యో ఇవన్నీ చెప్పినావు 31 అప్పుడే నువ్వు గట్ల చేసినావు దుప్పట్ల పడినావు పోయి ఇరగొడదాం ఇది చేద్దాం అది చేద్దాం అన్నావు ఏది లేదు అయిపోయి ఈసారి అట్లా ఏముండదు తీరా బీర్లు పొంగాలి బాడీ నుంచి హుషారు ఉప్పు పొంగిపోవాలి పార్టీ గట్టిగా ఉండాలి ఈ మాటలకే ఉన్నావు అన్న ఏం లేదు చేసిడు ఈ మాటలకే ఉన్నావు ఇక సరే కానీ ఏం తీసుకుందాం చెప్పు అసలు ప్లాన్ ఏంది చెప్పు అసలు ఎట్లా ప్లాన్ చేద్దాం మొత్తం ఇరగొడదాం చెప్పు సామాను గాడు నువ్వు నేను మంచిగా 3 బిల్లు తెచ్చుకుందాం మరి స్టఫ్ ఏం తెచ్చుకుందాం 3 కిలోలు చికెన్ తెచ్చుకుందాం అన్న ముగ్గురికి 3 కిలోల చికెనా ఏం చేసుకుంటారు అది కడుపాచేరువా పోయినసారి దసరా అప్పుడే నువ్వు కిలోన్నర చికెన్ తిన్నావు ఇప్పుడేమో గిట్లా పడుతుంది అప్పుడు ఆకలి అయిందని తిన్న తీరా అవన్నీ కాదన్న మనిషికి 3 బీర్లు 3 కిలోలు చికెన్ 150 రూపాయలకు బీరు ముగ్గురం మనుషులము మనిషికి 3 బీర్లు అంటే మొత్తం 9 బీర్లు 150 × 9 ఒకసారి క్యాలిక్యులేటర్ ఆన్ చేయాలి లెక్క చేద్దాం అందుకే చదువుకునే వయసులో చదువుకోవాలన్నా ఈ బీల లెక్క చేయలేకపోతే నువ్వేమోగని అన్నా ఆహా ఒకసారి నువ్వు చెప్పురా ఒక్క నిమిషం క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకో ఇంత టాలెంటెడ్ ఉన్నావు శాతగా నుండి చెరులో తీసుకోకపోతే ఈతేవుడు కొట్టాలని చచ్చిపోయిందట రైతులు మొత్తం 1350 అన్న లెక్క ఏం చేద్దాం చెప్పి బీర్లకు 1350 అంటే స్టఫ్ చికెన్ అన్నాం కదా 3 కిలోల చికెన్ అయ్యి 220 × 3 660 వచ్చిందా ఓకే ఈ 1350 + 660 ఇరా 1250 + 660 660 అన్న 2010 అన్న 10 రూపాయల గ్లాసులు గ్లాసులు మీ ఇంటికాని తీసుకురావచ్చు కదా మొన్న ఫంక్షన్కి ఉన్న మిగిలినట్టున్నట్టునే మీ ఇంట్లో మా ఇప్పుడు అవి వాటికైతే దెంగుతాడన్న అయినా 2010 అయినాయి ఈ 10 రూపాయల కాడ అన్న కకృతి అంటే బడ్జెట్ సేవ్ చేద్దామని ఏం తెలివి అన్నా నీది ఈ తెలివితో ఎట్లా బతుకుతావో ఏందో నువ్వైతే నువ్వు కలెక్టర్ అయ్యి పీకుతాను మరి ఈ తెలివితోని ఇది అంతా కాదన్నా రేపు మంచికి 700 వేసుకుందాం పార్టీ గట్టిగా వస్తుంది ఇక సరే రేపు పైసలు పట్టుకొస్తా కానీ నువ్వైతే శ్రావణ్ కానీ ఫోన్ చేయి ఆ చికెన్ గికెన్ అంతా సెట్ చేయి మరి ఆ గిలాసాలు కూడా సెట్ చేయి సరే అండి ఇప్పుడు పైసలు ఎట్లా మరి పార్టీకి దోస్తు గాలని అడిగితే బెటర్ ఏమో పోనీ నవీన్ గారిని అడిగితే ఒక 200 ఉంటే మంచిగుండు బియ్యం తెచ్చుకుందును పోనీ యశ్వంత్ గారిని అరే హాస్టల్ ఫీజు కట్టుకోవాలరా ఒక 5000 ఉంటే మంచిగుంటరా సాయి గారిని అన్నా ఓ 50 రూపాయలు అంటే పంపరాదన్నా అర్జెంటే తొందరగా పంపరాదు అవ్వా నేను బికారు కానంటే నా దోస్తు గారు కూడా బికారు కాలే అయినా నాలాంటి బికారు గానికి అంబానీ వస్తాడా దోస్తుగా బికారు గాలే వస్తారు దరిద్రునికి ఇంకో దరిద్రుడు జీవితం ఈ అవులగాడు ఏం చెప్తాడు ఫోన్ అయితే చేద్దాం ఒకసారి అగో గేవలగానికి ఇప్పుడు ఫోన్ చెప్తాను హలో శ్రావణ్ అరే ఎక్కడున్నావురా చెప్పురా జంగిల్గా అరే మనం మొన్న 31 దావత్ చేసుకోలేరా మరి మొన్న సుమన్ అన్న హ్యాండ్ ఇచ్చింది 31 అప్పుడే ఈసారి అన్న దావత్ మంచిగా చేసుకున్నావు సంక్రాంతికి రేపు ఏమంటావు ఊకే పొక్కలో దావడేనారా అరే ఏంట్రా ఇది అరే నీ పొక్కలకి మోనాడి చేస్తాను కదరా ఇక రోజు పాలు తాగి వన్నాడు చేస్తాను కదా సరే ఇక వండుకో మరి పాలే తాగి వండుకో ఇక ఉట్టిగానే అన్నారా చేసుకుందాం గట్టి చేసుకుందాం పాటు కానీ మంచికి ఎంత పడతాను చెప్పు నాకు మనిషికి 700 పడతానేరా నీ గన్ని పైసలు ఆరా తాగేటప్పుడు బీర్లు గన్ని అన్నం తాగుతావు సరిపోలేదు అంటూ పైసలు అడుగుతున్నావు గన్ని అంటావు అవురా ఇప్పుడు సరే సరే ఎట్లా సెట్ చేద్ది సరే నువ్వైతే మిస్ కాకు మరి సరే రేపు కలుద్దాం రా ఇప్పుడు పార్టీకి పైసలు ఎట్లా మరి మా అవ్వని అడుగుదామా మా అవ్వని అడిగితే ఇప్పుడు ఆ బట్టలతో నన్ను కూడా ఉత్తాయేమో అడగనైతే అడుగుదాం ఏమవుతుంది అవుతుంది అవ్వా ఏందరు అగ్గి లెక్క మానేటట్టే ఉన్నది ఇవాళ నీ చీర ఎందుకో మంచిగా ఉన్నదే ఈ చీర ఇప్పటికి 30 సార్లు కట్టినా కానీ ముచ్చట ఏందో చెప్పు అంటే అవ్వా అది మన ఇది మన గులీనం అంటే గుణికలు చంపాను పోడా ముచ్చట ఏందో చెప్పు అమ్మా అది నేను మా దోస్తు గారు కలిసి పార్టీ చేసుకుంటాం సంక్రాంతి దావతు పొక్క వాళ్ళు కదా పండుకోపో ప్రతిసారి నన్ను అడిగి తాగుతానవా
అట్లా కాదే అవ్వ, మేము పార్టీ చేసుకోవాలి, ఒక 700 కావాలనే, సంక్రాంతికి గట్టిగా చేసుకుందామని నేను మా దోస్తులు అనుకున్నామే. సిగ్గున్నదారా? ఎవరన్నా పైసలు అడుగుతారా అవ్వను దావత్ ఇచ్చి పైసలు అని? నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతానే అవ్వ? చిన్నప్పటి నుంచి అయ్యైనా అవ్వైనా నువ్వే కదనే. చిన్నప్పుడు నాతో ఒక మాట అన్నావు, యాదున్నదా నీకు? ఏమో నాకు గుర్తులేదు. నాకు గుర్తున్నదవ్వా, చిన్నప్పటి సంది నాకు ఏ కట్టం రానియనని, నా బాడీలకు బాధ అస్సలే రానియనని, నాకు ఎప్పుడు అవసరం వచ్చినా పైసలు ఇస్తావని నువ్వు మాట ఇచ్చినావా? నీకు గుర్తు లేకపోయినా నాకు గుర్తున్నదే. అవునారా? అవునవ్వా. నిజమే కావచ్చురా, నాకు కూడా ఇప్పుడే గుర్తొస్తుంది. పైసలు పట్టుకొస్తా, ఆగు. పోయి పట్టుకురా పో. అవ్వా వీలుంటే ఇంకో 100 రూపాయలు ఎక్కువ పట్టుకురావే. అవ్వ మా అవ్వ అడగంగానే ఇట్లా పైసలు ఇస్తుందని అస్సలు అనుకోలే. రేపు పార్టీ చేసుకున్నాడే దంచుడే ఇచ్చుకుడు చంపుడే చంపుడు, తాగుడే తాగుడు. పైసలు అడుగుడు కానా? 100 కానా? 300 కానా? 300 కానా? 100 కానా? 300 కానా? 300 కానా? చాలా 100, ఇంకో 200 ఇవ్వన్న. చాలవ్వా, చాలు, సరిపోయినాయి చాలు. మా ఒళ్ళంతా చింతపండు చేసింది, అనవసరంగా అడిగిన దీన్ని. తాగుడు తినుడు, పోరగాన్లు వేసుకొని తిరుగుడు, ఓ పని లేదు పాటలేదు, 24 గంటల తాగుడు. ఈమె పైసలు సంపాదించి పెట్టి నాకు కలెక్టర్ నౌకరు ఇప్పించింది, మరి ఇక నేను పని చేస్తా, పైసలు సంపాదించుకుంటా. వెళ్ళి మా అవ్వని పైసలు అడుగుతానో అని అమ్మ చీపు కట్ట అందుకొని నన్ను పార్టీకి పైసలు ఎట్టునో ఏమో. బబ్బులు కనుకన్నా ఫోన్ చేద్దాం, ఏం చెప్తాండో. అన్నకు పైసలు సెట్ అయినట్టున్నా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో అన్న. ఎరా బబ్బులు ఎక్కడన్నావురా? ఏం లేదన్న, గిన్నె మోరికాడ కూర్చున్నా. పైసలు సెట్ అయినాయి అన్న. సెట్ అవుడా బొక్క? మా అవ్వ పైసలు అడిగినందుకు చీపురు కట్ట అందుకొని అన్నింది. చీపురు కట్ట అందుకొని అండిందా మీ అమ్మ? చీపురు కట్ట ఉండదా ఇరిగిందా? ఆ దెబ్బలు ఎట్లున్నాయి మరి? మనిషివేనారా నువ్వు? మా అవ్వ చీపురు కట్టతో అన్నిందంటే నీకు నవ్వు ఎట్లా వస్తుందిరా అసలు? ఇంత అధ్వానం తయారైన. ఆపుకుందాం అనుకున్నా అన్న, కానీ ఆగలే నవ్వు. ఆగదురా నీకు ఆగదు. మీ అవ్వ కూడా నేను చీపురు కట్ట అందుకోనో దేంతోనో అంతా నీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు ఇజ్జత్ ఏంది, పరువు ఏంది, బాధ ఏంది, బంధం ఏంది, నా ఏడిపోయిందో నీకు అర్థమవుతుంది. నీకు అర్థం కాదు ఇప్పుడు. ఊకో అన్నా నువ్వు. మీ అమ్మ అన్న ఇంకా చీపురు కట్టతో కొట్టింది, కానీ మా అయ్య అయితే బెల్ట్ అనుకొని కొట్టిండు. ఒక్క బెల్ట్ అనుకున్నావు అన్న, నీ చేతికి ఏది దొరుకుతుందా దాని అనుకొని కొడతాడు అన్న. అయినా కూడా నువ్వు మారలేదంటే నీ బతుక్కు సిగ్గు రాదురా. ఏం మారుతావో ఏమో, ఎప్పుడు మారుతావో. రాదన్న, ఇక ఈ జన్మకి ఇంతే ఇక మనకు. అరే ఏంట్రా ఇది? రాకుంటా నీకు సిగ్గు, కానీ నా పైసలు కూడా నువ్వు సెట్ చేయరాదురా. ఎవరిని అడిగినా ఇస్తలేరు, నీకు తర్వాత ఇస్తాను ఏం కానీ. ఊకో అన్న, అక్కకే తినడానికి ఆకులు లేకపోతే చెల్లొచ్చి చెక్కడుల ప్యాకెట్ అడిగిందట. నీ అసంటోడు. సరే తీరా, ఉంటాను. ఒరే దేవుడా, నన్ను వైన్ షాప్ ఓనర్ కొడుకుగా పుట్టిస్తే అయిపో కదరా. అప్పుడు మంచిగా చల్లగా బీరు తాగి చల్లగుండు కడుపు. ఇప్పుడు పేదోని లెక్క పుట్టిత్వి, ఎవరిని అడిగినా పైసలు ఇస్తలేరా? జీవితం వైన్ షాప్ ఓనర్గా పుట్టి నెక్స్ట్ జన్మ అన్న, ఈ జన్మ ఎట్లాగో వేస్ట్ అయిపోయింది. అమ్మ పార్టీకి పైసలు లేవా? ఇలా సంక్రాంతి పండుగ అని అమ్మ అట్టి పప్పుసారి దీన్ని పండుకున్నాడు అయితే ఆ జీవితం. చిన్నోడు ఎగోరు అన్నం తినరా? నాకేమది పో, అన్నమది పో. పార్టీలు లేవు, పైసలు లేవు, ఏమది లేపో. నేను అన్నం తిన. ఈ గుంజిగంతో శాత కాదు అన్నం తినమంటే ఏమద్దు అది అంటాడు. చిన్నోడా చాయ్ తాగురా. నీ చాయ్ వద్దు, నువ్వు వద్దు, ఏమద్దు పో. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇందాక అన్నం తినమని చెప్పినా ఇప్పుడు చాయ్ తాగుతాను కూడా. తాగని పో, వెళ్ళిపో. చాయ్ వద్దంటావు, అన్నం వద్దంటావు, ఏం తాగుతావు మరి? బీర్ తాగుతావా పొక్కవాళ్ళుగా? అరే మిన్ను, నీ దగ్గర ఏమన్నా పైసలే ఆరా? నీకు సాయంత్రం వరకు ఇస్తా గానీ. ఉన్నాయన్న, సాయంత్రం కళ్ళు ఇయ్యి, మా మమ్మీ కొట్టుతుంది. సరే అర్జెంట్గా పడకరా పో, ఇస్తపో, రూపాయి ఎక్కువ ఇస్తపో. అమ్మ పొరం దగ్గర కూడా బాగానే ఉన్నట్టున్నాయి. ఇవాళ రేపు అయ్యా వాళ్ళు 100, 200 ఇస్తాలా అంటే కనీసం ఒక్క బీరు 2 బీర్ల మందమన్నా అయితే పార్టీ పొరంతో ఎంజాయ్ చేయాలి. అలా తీసుకో అన్న, సాయంత్రం కళ్ళు ఇయ్యి, మా మమ్మీ కొట్టుతే మళ్ళా. ఏంది ఈ రూపాయికి మళ్ళీ సాయంత్రం వరకు ఇవన్నా? 100, 200 లేవారా నీ దగ్గర? లేవన్నా. ఓర్ని అవ్వాలి.
ఇగో చేగోడి పొట్లం కొనుక్కోపో ఆగాగు ఇడిదే చాక్లెట్ అని వస్తుంది పాడుకోపో ఇక అరే ఏంట్రా ఇది చాక్లెట్ కొనుక్కో నేను పార్టీ లేదు బొక్కలేదు ఇగోరా చిన్నోడా 700 అడుగుతాయి కదా ఏ ఫో తీసుకోరా అడుగుతీవి దాగుతా నీకు పట్టు పైసలు ఏమద్దు నీ పైసలు వద్దు నువ్వు వద్దు ఏమద్దు పో ఏమద్దు అయితే మేతి నాకే ఉంటాయి ఇది ప్లీజ్ 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 ఇది అట్టుగా మంచిదాన్ని కాదమ్మా నువ్వు చాలా మంచిదానివి ఆశీర్వదించమ్మా నన్ను బాయ్ జాగ్రత్త అమ్మ 700 వచ్చేస్తున్నాను రా బుల్లడా పార్టీ అదరగొట్టేద్దాం బుజ్జమ్మమ్మ చక్కెర ఉన్నది ఒక గ్లాసు సాయంత్రం పెడితే మళ్ళా ఈసోడు సాయంత్రాలు చాలా అయిపోయినాయి ఉప్పుకు పప్పుకు చక్కెరకు అన్నీ మా ఇంటిని వాడి పెడతారు రారా కూసోరా పట్టుకత్తా ఈ అమ్మ చక్కెర కొంచెం తెస్తాను 2 తెస్తాను సరిపోతుందో సరిపోదో ఇగోరా బాగానే తెచ్చినారమ్మో ఉన్నది ఇంట్లో చాలా చిన్నోడు ఎటువేడు మరి ఇక ఎటువేండో తాగనీకి తిననీకి నేను డిన్నర్ అని పైసలు అడిగిండు పార్టీ చేసుకుంటామని ఇక పొక్కవాళ్ళ తాగుడు పండుడు తీరుగుడు గీదే కథ ఆ పోరగాన్లు ఈ పోరగాన్లు వేసుకొని ఇంకేం చేస్తాం అంతే వాళ్ళకి ఉన్న పనే ఉన్నది ఇంకేం లేదు గదే పని ఉన్నది సరే అమ్మ మరి సరే. సాయంత్రం తెచ్చి పెడతాం సరే. వచ్చిన తర్వాత పట్టుకొస్తాడు సరేనా? తెచ్చి పెడతా పో. సరే అమ్మ పోతా ఇక మినిస్టర్ అమ్మ ఇక తెత్తుదాడు తీసుకున్నాడు బొచ్చెడు వేయని అట్లాంటి ఇచ్చేటప్పుడు మాత్రం మంద చెప్తారు తెచ్చేటప్పుడు మాత్రం చేతులు రావు ఏం మనసులో ఏం కాతాం అరే ఏమైందిరా టైం అవుతుంది పార్టీ అన్నావు పలగొడదాం అన్నావు ఇరగొడదాం అన్నావు మరి ఏది వాడు శ్రావణ్ గారు ఏడి ఇంకా డాక్టర్ వచ్చింది ఏ పటేల్ సింగ్ 31st బుక్ అయ్యా మీకోసం చూస్తానా నేను ఇప్పుడు ఫోన్ చేస్తానని ఒక్క రెడీ చేసుకొని కూర్చున్నావా తాగుదామని ఇటు తెచ్చినంటావా మరి పైసలని తెంగిపోయిండు నాకైతే నమ్మకం లేదు వాని మీద ఎక్కిచ్చుడు పోసుడు ఇదే పని ఆరా నీకు ఎక్కువైంది నేనేమో నువ్వు పోయి మంచిగా తీసుకురావండి పోయి పోతా వాడేడు పోతాడు కానీ ఈ చికెన్ డబ్బులు తెంగిన రవి నిజంగానే అయితే బబ్బులు పైసలు ఏం చేసినవరా చికెన్ కానీ ఇచ్చిన పైసలు అన్న నన్ను ఉచ్చ కూడా పోయిత్తలేవు అన్న ఉచ్చ అడ్డంగా పోద్దు ఆగబట్టుకో గానీ ఏ బడ అవుతాను ఉచ్చ కూడా పోయితే ఆపుకోరా నువ్వు పైసలు ఏం చేసినావు చెప్పు నన్ను నమ్ముతలేవా అన్న షాపులు బంద్ చేసి ఉన్నాయి అన్న షాపులు బంద్ చేస్తే మరి పైసలు ఎడపోయినాయి చెప్పు షాపులు బంద్ చేస్తే బంద్ చేసి ఉన్నాయి అని చెప్తాను ఆడ కింద పట్టుకో నా మీద పడుతుంది ఉచ్చ దూరం ఉండి మరి ఎందుకు వచ్చిన దగ్గరికి మా దూరం పైసలు రా మా అవ్వతో చీపురు కట్ట తన్నులు తిని మరీ తెచ్చుకున్నారా పైసలు దండం పెడతారా చికెన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది తాగబుద్ధి కూడా అయితే లేదు సరే లేకపోతే పైసలు అన్నీ చికెన్ షాప్ లేకపోతే వానికి చెప్పకు మరి నేను నిజం చెప్తా ఏం చేసినావు చెప్పు పైసలు ఏం చేసినావు చెప్పు నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ చెప్పు ఆంటీకి 200 ఇస్తా అంటే పోయినా ఆంటీ దగ్గర వేసినావు ఇప్పుడు అందుకేనా లేట్ అయింది అవును గిన్నె లంజ కథలు పడతాను వారా నువ్వు వానికి చెప్పకు అందరు చెప్తాడు మళ్ళీ అవ్వ తాగబోతు ఉచ్చ చక్కగా పోయి ఇక అంతా అవలగాలు జరిగిలరా శ్రావణ్గా అరే వాడు ఎడిపోతాను రా ఏం చెప్తాను వాడా సంక్రాంతి ముగ్గెత్తాడు నువ్వు పోయి గొబ్బమ్మే పెట్టుపో అవలగా చూస్తాను పోయి పట్టుకోపో వాని తలకాయ పట్టుకోపో నాకే డిమ్ము బాబాయ్ అంటే మళ్ళా నేను నువ్వు దొరుకుతా
గొబ్బెమ్మ కూడా పెట్టిండు రేగ్గాయలు కూడా వచ్చినట్టున్నాడు. గొబ్బెమ్మ కూడా పెట్టిండు రేగ్గాయలు కూడా వచ్చినట్టున్నాడు. ఆగే నాకు ఇక్కడ మందు పెట్టరు, నాకు తాగిన అసలుకే పడతలేదు. 3 బీర్లు తాగినావు, పొక్కల బయట పంపించినావు, మళ్ళీ తాగు అంటే పైసలు ఏడు నుంచి ఉన్నాయి. వీడి చికెన్ పైసలు తెంగిపోయాయి మళ్ళీ. ఎవరో మందు పెట్టరే, నాకు ఎంత తాగినా పడతలేదు. అరే ఏంద్రా ఇందాక అన్నా అంటే కారా తాగినాక అన్నేంది ఎవడేంది ఊరిని మర్యాద మంటలు కలిసిపోయిందారా పురాలు మరీ అధ్వానం తయారైపోయారా మీరు. గౌరవం అన్న మర్యాద ఏం లేవురా మీకు. చూసినా చికెన్ అన్నారు అప్పాలు తింగి తిన్నారు. అప్పాలు తెంగి తిన్నానికి ఇచ్చిన పైసలు ఇవిరా. ఒరే ఇవి 10 రూపాయలు అప్పాలు పట్టుకొచ్చి 200 తెంగినావు నువ్వు. ఆడ షాపులు లేవని సిల్గా చెప్పినాడు ఇంతకుముందు. షాపులు లేకపోతే అరే చెప్తానా, వీడు ఆంటీ దగ్గరికి పోయిండ్రా మన 200 పట్టుకొని. వీడు ఆంటీ దగ్గరికి పోయిండ్రా మన 200 పట్టుకొని. ఆంటీ ఎక్కడది మళ్ళీ ఆంటీ ఎక్కడదిరా? ఆంటీ ఎక్కడ వాడు పోయిండు కథలు పడొచ్చిండు. ఆడ గుద్దాలు దాగి కొడతానరా. అరే ఏంట్రా ఇది? వాడు చూసినావా ఇందాక అన్న అన్నాడు, ఇప్పుడు వాడు వాడంటాను చూసినావా. ఇంకెంత మదం. అరే అన్నెవర్రా అన్న కింది నుంచి పెడితే ఇది బీరు జోరు 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 కొట్టు 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 కోయ్ 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 కోయ్. ఏం చిల్లర కాదురా మీరు. అరే ఇంటికి పోదాం పారా. వీడు ఇప్పుడు చికెన్ కొన్న పైసలు బిల్లు తీసుకొస్తాడు. ఆంటీ జేబులో పెట్టొచ్చింది వాడు. మా పోరికి ప్రపోజ్ చేస్తా నా బేబీ. అరే 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 ఆగురా నేను ఆడతా కొంచెం. నీ బండి చాలా స్పీడ్ ఉన్నదిరా, నేను అంత స్పీడ్ పోలేను కానీ. ఇగో అమ్మ గట్టిగా చేయాలి పాటు. వామిటింగ్ అవుతుంది అయింది. ఏం కాదు, మనది స్టడీ బాడీ. ఎవరు నన్ను ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మ అన్నం వేసుకురావే. ఇగరా కడుక్కోలే కదా ఆయం అవుతుంది. కడుక్కోలే కదా ఆయం అవుతుంది. టమాటా కూర ఏంది? చికెన్ ఏదే? చికెన్ ఏది? చెయ్యి అటెం కడుక్కుంటా కానీ కూర అండు. ఎలా భోగి పండుగ సోమవారం చికెన్ వండద్దు, తిను టమాటా కూర. అంటే మీరు తినకపోతే నేను తినకుండా ఉంటానా? పొక్కల దాగినోని చికెన్ తింటే బలం వస్తుందని తెలియదా నీకు? తెలియదా నీకు? తాగుడే కానీ ఇక వేరే అద్దానా పండుగ అయ్యాలా? పండుగ అంటే చికెన్ దేవునికి సోమవారం దీపం ముట్టించిన తినద్దు, రేపు తిందుతి. మంగళవారం సోమవారం దేవుడు మంగళవారం పండుగ నాడు తినాలి, ఇప్పుడు తినద్దు సోమవారం. అమ్మ మంచిగా చికెన్ ఉంటుంది కావచ్చు అని ఇంటికి వచ్చని టమాటా కూర జీవితం. అటెంక తింటది. పార్టీ అయింది కానీ నేను అమ్మ చికెన్ కూర లేదే, అన్నం లేదే, పండుగ జీవితం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గట్టి కొట్టండి, గంట సింబల్ ఘాట్గా తెంగుల్లి.